హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాం. అందులో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. కోపంగా తన వేలు అతనికి చూపిస్తూ, నోరెత్తి ఇంకో మాట మాట్లాడావు అంటే చంపి పడేస్తాను. ఏంటి గగన్ గగన్ అంటున్నావు? అతన్ని అలా పిలవడానికి అసలు నీకున్న అర్హత ఏంటి? అతని కాళ్ళ గోటికి కూడా పనికిరావు నువ్వు. అలాంటిది నువ్వు తనని పట్టుకుని వాడు వీడు అంటావా? నాలుక చీరేస్తానేమనుకుంటున్నావు? ఇంకొకసారి గగన్ సార్ అనకుండా గగన్ అన్న మాట వచ్చిందంటే నీ శవం ఎవరికి దొరకకుండా చేస్తాను. అవును, గగన్ తాగుతాడు, తిరుగుతాడు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. అయితే నీకొచ్చిన నొప్పేంటి? ఏ, నువ్వేమైనా సంపాదించిన డబ్బులు తన తాగుళ్ళకి ఇచ్చి జల్సా చేసుకోమంటున్నావా ఏంటి? ఇది తన తాత సంపాదించిన ఆస్తి. తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాడు. మధ్యలో అడగడానికి, వేలెత్తి చూపించడానికి అసలు నువ్వెవరు? కంపెనీలో జాబ్ ఇచ్చి ప్రతి నెల శాలరీ ఇస్తుందే కాకుండా మీ కష్టాలు తెలుసుకుని మీకు అండగా ఉంటున్న ఆ కుటుంబానికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? అసలు నీలాంటి మర్యాద తెలియని మనుషులు ఈ కంపెనీలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెంటనే అకౌంట్ సెక్షన్లో చెప్పి ఇప్పటి వరకు నీకు రావాల్సిన అమౌంట్ క్లియర్ చేసుకుని బయలుదేరు, సీరియస్గా చెప్పింది భూమి. ఆ మాటతో బిక్క చచ్చిపోయాడు ఆ వ్యక్తి. ఆమె చాలా సైలెంట్, ఎవరేమన్నా మాట్లాడదు కాబట్టి ఎంతైనా రెచ్చిపోవచ్చు, ఆమె నెత్తి మీదకి ఎక్కి నాట్యం ఆడొచ్చు అనుకున్న అతనికి భూమి వార్నింగ్తో చుక్కలు కనిపించాయి. రాయిలా నిలబడిపోయిన అతనిని చూసి, ఇంకా వెళ్లకుండా ఏం చూస్తున్నావు ఇక్కడ, గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచింది భూమి. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, మేడం మేడం సారీ మేడం, ఏదో తెలియక అన్నాను మేడం, క్షమించండి మేడం. ఈ ఉద్యోగం ఒకటే మాకు జీవనాధారం మేడం. ఈ ఉద్యోగం మీదే నా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఇంత సడన్గా ఇది పోతే మేమందరం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు మేడం. ప్లీజ్ దయచేసి నా ఉద్యోగం తీసేయొద్దు ప్లీజ్ మేడం అంటూ ఆల్మోస్ట్ ఆమె కాళ్ళు పట్టుకున్నట్లే బతిలాడాడు ఆ వ్యక్తి. అలా అతన్ని చూసి జాలివేయడంతో, సరే, ఇదే మొదటి తప్పుగా భావించి క్షమించి వదిలేస్తున్నాను. ఇక మీదట నువ్వే కాదు, ఈ ఆఫీస్లో ఎవరైనా సరే గగన్ని ఏదైనా అనాలి అనుకుంటే వాళ్ళ ప్రాణాల మీద ముందు ఆశ వదిలేసుకోవచ్చు. ఈ విషయం నువ్వే అందరికీ అర్థమయ్యేలా చెప్పు అంటూ చెప్పింది భూమి. ఆ మాట విన్న అతను రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ, అలాగే మేడం, అందరికీ నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అసహనంగా ఒకసారి అటువైపు చూసి తన వర్క్లో పడిపోయింది భూమి. తన క్యాబిన్లో దిగులుగా కూర్చుని భూమి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు గగన్. నిజంగానే తన మనసులో నేను లేనా? తన గురించి ఆలోచించడానికి నేనెవరు అంది? తనకి నేను ఏమీ కానా అని మనసులో అతను అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే వాటర్ సార్ అంటూ వాటర్ గ్లాస్ తీసుకువచ్చి అతను ముందు పెట్టాడు శ్యామ్. ఆ మాటకి ఎలాంటి స్పందన గగన్ నుంచి రాలేదు. అది చూసి, ఏంటి సార్ గారు చాలా దీర్ఘ ఆలోచనలో ఉన్నారు, ఏం జరిగిందబ్బా అని మనసులో అనుకుంటూ, హలో సార్, మీరున్నది ఆఫీస్లో సార్, ఆ విషయం మర్చిపోయి మీ మనసుని ఎక్కడికో పంపించినట్లున్నారు, కొంపతీసి గత జ్ఞాపకాల్లోకి కాదు కదా అంటూ కొంచెం గట్టిగా అరిచాడు అతను. ఒక్కసారి పంపించినందుకే బుర్ర వాసిపోయేలాగా తలంటు స్నానం అయిపోయింది. మరొక్కసారి పంపించే ఉద్దేశం లేదు, కానీ కొంచెం ఓవర్ చేస్తున్నావు, ముందది తగ్గించుకో సీరియస్గా అన్నాడు గగన్. అలా అయితే ఏంట్రా, ఎదుటివారి మాటలు కూడా వినిపించనంత ఆ పరిజ్ఞానం ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు శ్యామ్. భూమి గురించి చెప్పాడు గగన్. అంటే ఇంకా నీ ఉద్దేశం మార్చుకోలేదా? భూమిని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నావన్నమాట సీరియస్గా అడిగాడు శ్యామ్. ఇది వరకట్లా తనని వదిలించుకునే ఉద్దేశం అయితే నాకు లేదురా బాధగా అన్నాడు గగన్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, అంటే భూమి గురించి ఆలోచిస్తున్నావు, వదిలించుకునే ఉద్దేశం లేదు అంటున్నావు. ఈ మాటలను బట్టి చూస్తూ ఉంటే నీ మనసులో భూమి అంటే ఇష్టమే ఏర్పడిందన్నమాట అని శ్యామ్ అనడంతో, ఇష్టమో కాదో తెలియదు కానీ తనంటే మాత్రం నా మనసులో ఏదో తెలియని గౌరవం అయితే ఏర్పడిందిరా. తను చేసిన దాంట్లో తప్పేమీ లేదు.
నేను చేసింది తప్పు అని నాకు ఈ మధ్యనే అర్థమైంది. అప్పటి నుంచి భూమి నాకు శత్రువులా కాదు, ఒక మంచి మనసు ఉన్న మనిషిలా కనిపిస్తుంది. తనతో మాట్లాడాలి అని, ఎప్పుడూ తనతోనే ఉండాలి అని అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ పేరేంటో నాకు తెలియదు కానీ తనకు మాత్రం నా మీద ద్వేషం ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గగన్. తనకి నీపై ద్వేషం తగ్గడం లేదు అని నువ్వెలా చెప్తున్నావు? ఏమో, తన మనసులో కూడా నీ మీద ప్రేమ మొదలైందేమో? సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు శ్యామ్. లేదు, పొరపాటును కూడా ఆ అవకాశమే లేదు అంటూ మార్నింగ్ జరిగిందంతా తనకి గగన్ చెప్పడంతో, మార్నింగ్ తను నీతో అలా అందని నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు అన్నమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక సంఘటన చెప్తాను, అది విని అప్పుడు ఆలోచించుకో. భూమి మనసులో నీపై ఉన్న ఫీలింగ్ ఏంటో అంటూ ఆఫీస్లో పనిచేసే ఆ వ్యక్తికి భూమి క్లాస్ పీకడం అంతా వివరించి చెప్పాడు శ్యామ్. అది విన్న గగన్ మనసు ఒక్కసారిగా సంతోషంతో నిండిపోయింది. నిజంగానారా? భూమి నా గురించి అలా అందా? అతనికి వార్నింగ్ ఇచ్చిందా? వెలిగిపోతున్న మొహంతో అడిగాడు అతను. అవునరా, నా చెవులతో భూమి వాడికి వార్నింగ్ ఇవ్వడం నేను విన్నాను. భూమి మనసులో నీపై ఎలాంటి ఫీలింగ్ ఉన్నా అది నీకు ఎప్పటికీ చెప్పదురా. భూమి ఏ కాదు, ఏ ఆడపిల్ల అయినా తన మనసులో ఉన్న మాట మరొకరికి చెప్పాలి అంటే ఆ వ్యక్తి తన మనసుకి బాగా దగ్గరవ్వాలి. అతనే తన జీవితం అనుకోవాలి. అలా నిన్ను నువ్వు మార్చుకుని తనకి దగ్గరైన రోజు తన మనసులో నీపై ఉన్న ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. ఏ ఆడపిల్ల అయినా తనని కన్నవారినైనా వదులుకుంటుందేమో కానీ తాళి కట్టిన వాడిని వదులుకోదురా. ఆ బంధానికి విలువను ఇస్తూ భూమి జీవితాంతం నీతో కలిసే ఉంటుంది. నువ్వే తనని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అవి అతి త్వరలోనే సమసిపోతాయి. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉంటూ ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేయి. అంతే తప్ప తను ఏదో ఆవేశంలో ఒక్క మాట అంది అని తనకి నువ్వంటే ఇష్టం లేదు అనుకుంటూ తనకి దూరంగా ఉండకు. ఎప్పటికీ భూమిని వదులుకోకు. తనని వదులుకున్న రోజు నీకు జీవితమే ఉండదు అంటూ చెప్పాడు శ్యామ్. ఆ మాటతో అతన్ని గట్టిగా హత్తుకుని, నిజంగా కష్టకాలంలో ఎవరు పట్టించుకోకపోయినా స్నేహితులు మాత్రం మన చేతిని వదలరు అని చెప్తారా. నిజంగా మీరు అలాంటి స్నేహితులే. ఎప్పుడు నా మంచి కోరే మిమ్మల్ని చాలాసార్లు అవమానించాను. ఐఎమ్ సారీరా మామ అంటూ చెప్పాడు గగన్. దాంతో చిన్నగా నవ్వుతూ అతన్ని గట్టిగా హత్తుకున్నాడు శ్యామ్. సిటీ అవుట్స్కట్స్లో తన కారుకి ఆనుకుని నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది సుగుణ. ఆమె ఎంతసేపు ఎదురు చూసినా కూడా తను ఎదురు చూస్తున్న వ్యక్తులు అక్కడికి రాకపోవడంతో చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఉంది ఆమె. అలా కొంతసేపు గడిచాక అప్పుడే అక్కడికి వచ్చాడు కార్తీక్. అతన్ని చిరాగా చూస్తూ, పని ఆవిడది కదా, ఆవిడే వెయిట్ చేస్తుంది కదా అని ఇంత లేటుగా వచ్చావా అడిగింది సుగుణ. అయ్యో, అలా కాదు మేడం, దారిలో ట్రాఫిక్ వలన కొంచెం లేట్ అయింది అంతే. ఐఎమ్ సో సారీ మేడం అంటూ చెప్పాడు కార్తీక్. అతని వైపు విసుగ్గా చూస్తూ, వెయిట్ చేయి, ఇంకో వ్యక్తి రావాలి అని చెప్పింది ఆమె. అబ్బో, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉండగానే నేను లేటుగా వచ్చాను అని నా మీద విరుచుకు పడుతుందా ఈవిడ గారు? అయినా ఈవిడ గారులా అందరూ ఖాళీగా ఉంటారు అనుకుంటుందా ఏంటి? అంత డబ్బు పొగరు అని మనసులో అనుకుంటూ, అలాగే మేడం అంటూ మౌనంగా నిలబడ్డాడు కార్తీక్. అలా ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత వారిద్దరి దగ్గరికి ఒక కారు వచ్చి వారి ముందు ఆగింది. ఆ కారు నుంచి స్టైల్గా కిందకి దిగింది ఆషిక. ఆమెను చూడగానే సుగుణ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. అత్తయ్య అంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంది ఆషిక. నా బంగారు తల్లి అని అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, ఎలా ఉందమ్మా, హెల్త్ సెట్ అయిందా అని ఆమెను అడిగి ఆమె వెనకే వచ్చిన అంబికని చూసి, బాగున్నావా వదినా అంటూ పలకరించింది సుగుణ. మేము ఎలా ఉంటేనే అమ్మా, కోటీశ్వర్ల ఇంటికి కోడలిగా అయ్యాక మేము నీకు గుర్తేలేము కదా మొహం చిట్లించుకుని అంది అంబిక. అలా అంటావేంటి వదిన, నాకు మీరన్నా అన్నయ్య అన్నా ఎంత ప్రాణమో మీకు తెలియదా బాధగా అడిగింది సుగుణ. అందుకనేనా మీ అన్నయ్య జైలుకి వెళితే నీకేమీ పట్టదు అన్నట్లు అలా మౌనంగా ఉండిపోయావు? ఆ గగన్ నా కూతుర్ని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే
హారతిచ్చి మరీ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళావు. కనీసం నా మేనకోడలికి అన్యాయం ఎందుకు చేశావు అని నిలదీసావా వాడిని? హాస్పిటల్లో అనాథలా పడి ఉంటే బిల్ కడతాను అని చెప్పి మరీ వచ్చిన వెధవ మళ్ళీ అటువైపు కూడా చూడలేదు. నిజంగా మా మీద ప్రేమ ఉన్న దానివైతే ఇదంతా నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అలా చూస్తూ కూర్చుంటావా? కోపంగా అడిగింది అంబిక. అక్కడే ఉండి అదంతా వింటూ, పాత సినిమాల్లో సావిత్రిలాగా హోమ్లీగా ఉంటే కుటుంబాన్ని కాపాడుకునే కోడలి క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. కానీ తెర వెనక ఉండి ఇంత కథ నడిపించే కన్నింగ్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కార్తీక్. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వదిన. అన్నయ్య విషయంలో నేను మౌనంగా ఉన్నది మా మావయ్య గారికి భయపడి. ఆయన నాకు ఈ విషయంలో ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. అన్నయ్యను కనుక జైలు నుండి విడిపించాలని ప్రయత్నం చేస్తే నన్ను కూడా మీ దగ్గరికి పంపించేస్తాను అన్నారు. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ మీ పరిస్థితే బాగాలేదు. మీకు తోడుగా వచ్చి నేనేం చేయాలి? ఇంకా గగన్ అంటారా? వాడి విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నేను ముందు నుంచి ఆశీకి చెప్తూనే ఉన్నాను, త్వరగా వాడిని పెళ్లి చేసుకో, ఆస్తి నీ సొంతమవుతుంది అని. దాని ద్వారా అన్నయ్యని విడిపించవచ్చు అని. కానీ తనకి గగన్ అంటే ఇష్టం లేదు అంటూ లేట్ చేసింది. చివరికి తన స్థానంలోకి ఆ భూమి వచ్చేసింది. అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. భూమిని ఆ ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నాను. చివరికి ఈ విషయం మా మావయ్య గారికి కూడా తెలిసిపోయింది అంటూ చెప్పింది సుగుణ. అవునా? అంటే ఇప్పుడు మీ మావయ్య గారు నిన్ను ఆ ఇంటి నుండి బయటికి గెంటేశారా ఏంటి? భయంగా అడిగింది అంబిక. లేదు, పరిస్థితి అక్కడ వరకు రాలేదు. నేను అదంతా గగన్ మీద ప్రేమతోనే చేశాను అనుకుంటున్నారు. అందులో కూడా కొంత నిజం ఉంది. నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్ళాను అంటే దానికి కారణం గగన్. వాడంటే నాకు ఎప్పుడూ ప్రేమే తప్ప ద్వేషం ఉండదు. అలాగే గగన్కి ఆషి అంటే ఇష్టం. కాబట్టి గగన్ జీవితంలో ఉండవలసింది ఆషి కానీ భూమి ఎంత మాత్రం కాదు అనుకుంటున్నాను. నా మేనకోడలు ఆ ఇంటి పెద్ద కోడలు అవుతుంది అంటే నాకు కూడా సంతోషమే కదా. అందుకే భూమిని తప్పించాలి అని చూస్తున్నాను. కానీ అది నా వల్ల అవ్వడం లేదు. అందుకే మీ సహాయం కోరుతూ మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అంది సుగుణ. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? ఆమెను చూస్తూ ఒకేసారి అడిగారు కార్తీక్, ఆషిక. ఏముంది, గతంలోని మీ ప్రేమని మర్చిపోయి వారిద్దరూ సరికొత్తంగా మళ్ళీ ప్రేమలో పడుతున్నట్లు నాకు అనుమానంగా ఉంది. అదే గనక జరిగితే వారిద్దరిని విడగొట్టడం అసాధ్యం. కాబట్టి మీరు మళ్ళీ వారి జీవితంలోకి వచ్చి గతంలో మీ మధ్య ఉన్న ప్రేమని వాళ్ళకి గుర్తు చేసి ఇప్పుడే మొలకెత్తుతూ ఉన్న వారి ప్రేమని వేళ్లతో సహా పీకి అవతలకు పారేయాలి. ఎలా అయినా వాళ్ళని సొంతం చేసుకుని ఒకరికి ఒకరిని దూరం చేయాలి అంటూ చెప్పింది సుగుణ. ఆ మాట విన్న కార్తీక్ పెదవులపై వంకర నవ్వు వచ్చి చేరింది. తప్పకుండా మేడం, తప్పకుండా చేస్తాను. ఆ భూమి మీద ప్రేమతో కాదు కానీ దాని పొగరు దిగాలి అంటే గగన్కి అది దూరం అవ్వాలి. అలా దూరం చేయడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను చెప్పాడు కార్తీక్. నేను కూడా అత్త, ముందు గగన్ని వాడుకుని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు భూమికి ఉన్న అధికారం, ఆమె ఉన్న స్థానం చూస్తూ ఉంటే నాకు కూడా అది కావాలి అనిపిస్తుంది. వాటి కోసమైనా సరే గగన్ని నా సొంతం చేసుకుంటాను. ఆ భూమి నుండి తనని దూరం చేస్తాను చెప్పింది ఆషిక. సరే అయితే ఇప్పటి నుంచి మీ ప్రయత్నాలు ప్రారంభించండి అని సుగుణ చెప్పడంతో కన్నింగా నవ్వుకున్నారు అక్కడున్న వారందరూ. భూమిని పదే పదే చూడాలి అని అనిపించడంతో ఒక ఫైల్ వంకగా పెట్టుకుని ఆమె క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ పైన నాక్ చేశాడు గగన్. కమింగ్ అని ఆమె అనడంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన అతనికి ఏదో ఇన్విటేషన్ కార్డ్ చూస్తూ కనిపించింది భూమి. తల కొంచెం కిందకి దించి ఆ కార్డ్ వైపు చూస్తూ ఉన్న ఆమెని చూసిన గగన్ మనసు ఒక్కసారిగా గతి తప్పింది. హెయిర్ అంతా ఒక పక్కకి పడడంతో ఒక సైడ్ నుంచి చాలా క్యూట్గా కనిపిస్తూ ఉన్న ఆమె ఫేస్ని అలా చూస్తూ నిజంగా బంగారు బొమ్మలా ఉంది. ఒరే గగను, ఇలాంటి అందమైన అమ్మాయి నీ జీవితంలోకి అనుకోకుండా వచ్చింది అంటే ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివిరా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, వచ్చిన పని ఏంటో చెప్తావా లేదా అలా చూస్తూ ఉంటావా అంటూ అడిగింది భూమి. చెప్పాలని వచ్చాను, కానీ
అజంతా శిల్పం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో చెప్పాలి అనుకున్న మాట మర్చిపోయాను. మాటలు రాక మూగబోయాను అంటూ పొయట్రీ చెప్పాడు గగన్. దానితో తల ఎత్తి సీరియస్గా అతని వైపు చూస్తూ, చుట్టూ సీతాకోకచిలుకలు ఎవ్వరూ లేకపోవడంతో ఎవరిని ఫ్లడ్ చేసి పడేయాలో తెలియక తమరి అద్భుతమైన కళ నా మీద ఉపయోగిస్తున్నారా అంటూ అడిగింది భూమి. ఆ మాటకి కంగారుపడి, అబ్బే అలాంటిదేమీ లేదు మేడం. ఒకవేళ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని నేను ప్రయత్నించినా మీరు పడరు కదా అన్నాడు గగన్. దాంతో చంపేసేలా అతని వైపు చూస్తూ ఉంది భూమి. ఆ చూపుకి భయపడి, అదే మేడం, వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, దాని గురించి మీతో మాట్లాడాలి. ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కూడా ఉంది. ఆ మీటింగ్కి మన ఇద్దరం కలిసి వెళ్ళాలి అని గబగబా చెప్తూ ఉన్నాడు గగన్. చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపు సీరియస్గా చూస్తూ, చేస్తున్న ఓవరాక్షన్ ఇంకా ఆపం అంది భూమి. నేను ఎందుకు వచ్చానో దీనికి తెలిసిపోనట్లుంది అని మనసులో అనుకుంటూ, ఓవరాక్షన్ ఏముంది మేడం, నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే కదా అని గగన్ అనడంతో, వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీతో మీటింగ్ ఉన్నది ఈరోజు కాదు, నిన్న నిన్న ఈవినింగ్ మన ఇద్దరం వెళ్ళడమూ జరిగింది, ఆ మీటింగ్ కంప్లీట్ చేయడమూ జరిగింది, రావడం కూడా జరిగింది అంది భూమి. ఓ అవునా, సారీ మేడం, మర్చిపోయినట్లున్నాను. మరి ఈరోజు ఏముంది అడిగాడు గగన్. పెళ్ళుంది చెప్పింది భూమి. ఛీ ఊరుకోండి మేడం, ఇప్పటికే 2 సార్లు చేసుకున్నాము, మళ్ళీ పెళ్ళంటే అంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు గగన్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? భూమి చెప్పిన పెళ్ళి ఎవరిది? దానికి భూమి గగన్ కలిసి వెళతారా? ఆషిక కార్తిక్ వీరిద్దరిని విడగొట్టడానికి ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.